హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ట్రోల్స్ ఇవి చాలా మందిని ప్రభావితం చేస్తాయి. ఇంకా సెలబ్రిటీస్ లైఫ్లో అయితే ఇవి ఇంకా ఎక్కువ ప్రభావితమే చేస్తాయి. ఇందులో ఫస్ట్గా వినిపించే పేరైతే మంచు ఫ్యామిలీ. ఈ మంచు ఫ్యామిలీ ఫస్ట్ నుంచి కూడా ట్రోల్స్కి ప్రభావితం అవుతూనే ఉన్నాయి. ఏదో విధంగా వీటిని ప్రభావితం కూడా చేస్తూనే ఉన్నాయి. ఇంకా లక్ష్మీ మంచు విషయానికి వస్తే స్టార్టింగ్ తన కెరీర్ నుంచి కూడా తను ట్రోల్స్ని ఫేస్ చేస్తూనే ఉంది. ఎందుకంటే తను ఫస్ట్ నుంచే అమెరికా నుంచి రావడం, ఆ ఎక్సెంట్ని మాట్లాడడం ద్వారా ఆమె ట్రోల్స్కి గురవుతూనే ఉంది. అంతేకాకుండా తను చేసిన పాత్రలు కానీ, తను ఎంచుకున్న క్యారెక్టర్స్‌ని కానీ ఎప్పుడు ప్రభావితం చేసే విధంగానే ట్రోల్స్ వచ్చాయి. అయితే దీని గురించి మాట్లాడుతూ తను కొన్ని విషయాలు చెప్పిందనమాట. నేను ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని. అంతేకాకుండా నేను మీ బిడ్డని. నేను ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే తత్వం నాది. అంతేకాదు ఏదున్నా కానీ ముందుగానే చెప్పేస్తాను. ఇంకా పొలిటికల్‌గాను నేను అన్నీ కరెక్ట్‌గా మాట్లాడేదాన్ని కాదు. అయితే ఇదే విషయంగా నన్ను ట్రోల్స్ చేస్తూనే ఉంటారు. ఇది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. దీని ద్వారా ఎవరో నన్ను కావాలని ట్రోల్స్ చేస్తున్నారని నేనెప్పుడు భావించలేదు. అంతేకాకుండా నేను దీని గురించి మొదట్లో చాలానే బాధపడుతుండేదాన్ని. కానీ ఇప్పుడు అవి నాకు అలవాటైపోయాయి. ఫస్ట్ స్టార్టింగ్‌లో వీటి గురించి తలుచుకొని మరీ బాధపడ్డాను. కానీ అలవాటైనప్పటికీ ఇప్పుడు నేను చాలా సింపుల్‌గా తీసుకుంటున్నానని చెప్పింది. ఇంకా ఈ విషయాన్ని అన్నిటి కూడా తను నటించిన 'యక్షిని' వెబ్ సిరీస్‌లో తను తెలిపిందనమాట. అంతేకాకుండా 'కన్నప్ప' సినిమా గురించి కూడా కొన్ని విషయాలు చెప్పింది. ఏంటి అంటే మా కుటుంబం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సినిమా 'కన్నప్ప'. ఇందులో నేను నటించడం లేదు. అంతేకాకుండా నాతో పాటు నా తమ్ముడు మనోజ్ కూడా ఈ సినిమాలో నటించడం లేదని చెప్పిందనమాట. అయితే కొంతమంది తనని ప్రశ్నించగా మీరు ఎందుకు అందులో చేయట్లేదు అని అడగగా తను ఇంకొక ఆన్సర్ కూడా ఇచ్చింది. అయితే ఈ సినిమాలో తనకు తగ్గ పాత్ర లేదు అని, ఒకవేళ ఉండి ఉంటే చేసేదే అని చెప్పింది. అంతేకాకుండా ఇంకా మనోజ్ కూడా ఇదే సినిమాలో నటిస్తే మాత్రం అది కుటుంబాత్మక చిత్రం అవుతుంది. దానివల్ల అది చాలా ప్రభావితం అవుతుంది. నేను అలా ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. దాని ద్వారా నేను ఈ సినిమాలో కానీ, నేను కానీ, నా తమ్ముడు మనోజ్ కానీ ఈ సినిమాలో చేయట్లేదు అని తెలిపిందనమాట. ఇలాంటి విషయాలు చాలానే చెప్పింది. అంతేకాకుండా ఈ విధంగా వాళ్ళని ట్రోల్స్ చేయడం అనేది ఎంతవరకి కరెక్టో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అట్లనే ఆడ గంట సింబల్ ఉంటది. దాన్ని కూడా నొక్కేయండి.